మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వివిధ శాఖలపై వరుసగా శ్వేతపత్రం విడుదల చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదలకు రెడీ అయ్యారు. ఈసారి ఆర్థిక శాఖపై పేపర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 18న రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఆర్థిక ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. శ్వేతపత్రంలో ఉండాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, నిధుల మళ్లింపు, అప్పు, ఆదాయ వివరాలను శ్వేతపత్రంలో ఉంచాలని సూచించారు. రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ, కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధులకు కేటాయింపు అంశాలు కూడా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. వివిధ శాఖలకు సంబంధించి వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. మరో శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. ఈసారి ఆర్థిక శాఖకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు. జయరాజ్, సుమా, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ నెల 18వ తేదీన ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వివిధ చేసినటువంటి అప్పులు ఎన్ని, వస్తున్న ఆదాయం ఎంత, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఎంత ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటివరకు చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఈ నెల 18వ తేదీన దీనికి సంబంధించిన ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్దమవుతా ఉన్నారు. 14,45,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వరకు కూడా అప్పులు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేశారు, కనబడే చోటల్లో కూడా అప్పులు చేశారు. వాటికి సంబంధించినటువంటి వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం సతమతం అవుతుందని చెప్పేసి భావిస్తున్న తరుణంలో మొత్తం మీద రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయడం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని దిగదార్చింది, ఏ విధమైనటువంటి అప్పులు చేసింది, ఎంత మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వాటినన్నింటినీ ఏ విధంగా తీర్చుకుంటా ముందుకెళ్లాలనే అంశం గురించి కూడా రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేటువంటి ప్రయత్నాన్ని ఈ నెల 18వ తేదీన ఆర్థిక స్థితిగతులపైన విడుదల చేసే శ్వేతపత్రం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించబోతా ఉన్నారు. ఇప్పటికే పోలవరం పైన, అమరావతి పైన, అదేవిధంగా విద్యుత్ రంగం పైన కూడా 3 శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి 4వ శ్వేతపత్రంగా మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన వివరించబోతా ఉన్నారు. ఇవి కాకుండా మరొక 3 శ్వేతపత్రాలను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ఎలా ఉంది, అదేవిధంగా మద్యం సంబంధించినటువంటి అంశం, మద్యం పాలసీ ఏ విధంగా ఉంది, ఈ 3 శ్వేతపత్రాలను కూడా రాష్ట్ర ప్రజలకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే దీనిపైన కసరత్తు చేశారు. మొత్తమే చూస్తే గడిచిన వైసీపీ పరిపాలనలో మొత్తం 5 ఏళ్ల కాలంలో వివిధ రంగాలను ఏ విధంగా చేపట్టారు, వివిధ శాఖలకు సంబంధించిన ఏ విధమైన స్థితిగతులు ఉన్నాయనేటువంటి అంశాన్ని మరొకసారి రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నాన్ని శ్వేతపత్రాల ద్వారా తెలియజేయబోతున్నారు. సుమ, థ్యాంక్ యూ జయరాజ్.